హలో అండి, వెల్కమ్ టు ఆది కిచెన్. నేను ఇవాళ ఎగ్ బైట్ చేశాను. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. దానిలో మనం 3 ఎగ్స్ తీసుకోవాలండి. బాగా కలపాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుపుకొని వేసుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి సన్నగా తరుపుకొని. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అన్నీ బాగా కలిపి గుంత పొంగనాల పెనం తీసుకొని ఆయిల్ పట్టించాలండి. ప్రతిదానికి 2 చుక్కలు వేసుకోవాలి. ఎగ్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేయాలండి. మూత పెట్టుకొని 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి కదా. మెల్లగా స్లోగా స్పూన్ తోటి మనము అన్నిటిని తిప్పుకోవాలండి. రెండు సైడ్ల మంచిగా కాల్చుకొని కత్తితో మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 1/3 మైదా పిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ అండి, అంటే మీకు సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనము బాగా మిక్స్ చేయాలండి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఈ వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీ రావాలండి. వాటర్ కొంచెం మరి చిక్కగా అయితే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు. స్పూన్ తోటి మనం ఇలా చూపిస్తున్నాం కదా, ఇలా పిండిలో డ్రాప్ చేసి స్లోగా ఆయిల్లో వేసుకోవాలండి. అన్నిటినీ అదే నెమ్మదిగా అలా వేసుకోవాలండి. వేసుకొని 2 సైడ్లు కాల్చుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే ఎగ్ బైట్స్, చాలా రుచిగా ఉండే ఎగ్ బైట్స్ రెడీ అయినట్టే. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. అంతే, సర్వ్ చేసుకోవాలి.